కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విశ్వ హిందూ పరిషత్ జాతీయ జాయింట్ సెక్రటరీ కోటేశ్వర్ శర్మ సందర్శించారు. కోటేశ్వర్ శర్మతో పాటు అయోధ్య మందిర నిర్మాణ ఇన్ఛార్జ్ చంద్రమౌళి పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం అవుతున్న ఆలయ పనులను పరిశీలించారు. కోటేశ్వర్ శర్మ చంద్రమౌళిను ఆలయ కమిటీ చైర్మన్ సాల్వా కప్పి సత్కరించారు. వెంకటేశ్వర స్వామి భావనలకు అనుగుణంగా వేల సంవత్సరాలు స్థిరంగా ఉండే విధంగా రాతితో ఆలయ నిర్మాణానికి కల్పన చేసి అద్భుతంగా నిర్మిస్తున్నారని తెలిపారు కోటేశ్వర్ శర్మ. కోడుమూరు పట్టణంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పంచాయతన దేవస్థాన నిర్మాణం అద్భుతంగా జరుగుతోంది. అద్భుతము అనేటువంటి దానికి కారణం ఏంటి అంటే ఇది మొత్తము కూడా గ్రానైట్ శిలతో మాత్రమే నిర్మాణం జరుగుతుంది. ఏ రకమైనటువంటి సిమెంటు ఇనుము అనేటువంటిది లేకుండా వేల సంవత్సరాల పాటు స్థిరంగా ఈ దేవాలయము ఉండేటువంటి పద్ధతిలో కల్పన చేసి రెడ్డి గారు ఈ రకంగా ఈ దేవాలయాన్ని వారి యొక్క సంకల్పంతో వెంకటేశ్వర స్వామి వారు వారి మనసులో కల్పించినటువంటి భావనలు వెంకటేశ్వర స్వామి వారు ఎలా కోరుకుంటున్నారో అలాగా ఆయనకి అందినటువంటి సందేశానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో వారే స్థపతిగా, వారే నిర్మాతగా, వారే శిల్పిగా ఉండి ఈ దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది చూసి ఎంతో ఆనందము, అద్భుతం అని చెప్పి అనిపించింది.